కూర్చున్న లక్ష్మీదేవిని భోగలక్ష్మి అని అంటారు. గుండెల్లో శ్రీవత్సంలో ఉండే లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మి అని అంటారు. ఇది ఆగమ సంప్రదాయం. బయట ఆలయంలో లక్ష్మీదేవిగా ఉన్న తల్లి కూడా సీతామహాలక్ష్మిదేవి. రామచంద్ర ప్రభు ఒక వామాంకమందు అధిష్ఠితురాలై ఉన్న లక్ష్మీదేవి కూడా సీతమ్మ తల్లి, అందులో సందేహం లేదు. ఇది అద్భుతమైన ఒక అద్వైత భావం చెందినటువంటి అద్భుతమైన ఒక అంశం. ఈ అంశాన్ని గుర్తించినప్పుడు ఎలాంటి సంశయాలు ఉండవు. ఆ రకంగా సీతామహాలక్ష్మిగా రామచంద్ర ప్రభువు ఎదుట, రామనారాయణ మూర్తి ఎదుట తాను కూర్చుని కళ్యాణాన్ని ఉపక్రమిస్తుంది. ఇక్కడ నుండి రాముణ్ణి రామచంద్ర ప్రభువు అని అంటారు, రామనారాయణుడు అని అంటారు, రామభద్రుడు అంటారు, రాముడు అంటారు, జానకి జాని అని అంటారు. ఎన్ని పేర్లు పిలిచినా అది రామచంద్ర ప్రభువుకే ఉండే పర్యాయ పదాలు. ఎవరో పేరుతో ఎవరిని పిలుస్తారండి? రాముడికే ఉన్న పేర్లు. ఇప్పటిదాకా రామచంద్ర ప్రభు అన్నవారు ఇప్పుడు రాముడిని కూర్చోబెడుతూ నారాయణస్య ఆసనం దత్వా అంటారు ప్రక్రియలు. నారాయణమూర్తికి సింహాసనం వేస్తారు అని అంటారు. ఇదంతా కూడా ఆగమ ప్రక్రియ. ఆగమ హృదయాన్ని తెలుసుకున్నప్పుడు ఎలాంటి సందేహాలకి తావుండదు. అలా లక్ష్మీదేవి యొక్క అవతారమూర్తి, లక్ష్మీదేవి మళ్ళీ ఆవిర్భవించింది. రామదాసు గారు చెప్పారు, శ్రీరమ సీతగాగా లక్ష్మీదేవి నేరుగా వైకుంఠము నుండి వచ్చి భద్రాచలంలో రామచంద్ర ప్రభు యొక్క వామాంకం మీద కూర్చొని ఉన్నది. అందుకని రామదాసు గారు మరొక కీర్తనలో అంటారు, భద్రశైల రాజమందిర బాహు మధ్య విలసిత ఇందిరా. భద్రశైల రాజమందిరుడా రాముడా, నీ యొక్క బాహుమధ్యంలో సీతమ్మ తల్లి కాదు లక్ష్మీదేవి ఎంత అందంగా ఉందయ్యా అని సూచిస్తారు. ఇది రామదాసు గారి యొక్క సంభావనలో ఉండే గొప్పతనం, తత్వం తెలిసిన వ్యక్తులు సూచించే విధానం. ఆ రకంగా లక్ష్మీదేవి ఈనాడు గజాసనం మీద కూర్చుని ఉన్నది. ఒక తమాషా ఉన్నది. గత సంవత్సరమే ఇప్పటిదాకా సీతమ్మ తల్లి కళ్యాణ మండపంలో ఎప్పుడు కూర్చున్నా ఒక బల్ల మీద ఆసనాన్ని వేసి కూర్చోబెట్టారు. కానీ ఆ గత సంవత్సరం నుండి అమ్మవారికి ప్రత్యేకమైన గజాసనం చేయదు. మళ్ళీ మన అదృష్టం ఈ ప్రాంగణంలో కళ్యాణం చేసుకుంటున్నాం. 2వ సంవత్సరం ద్వితీయ దినం కాకూడదని ఈ సంవత్సరం కూడా ఇక్కడే కళ్యాణాన్ని జరిపించుకునేటట్టుగా ప్రకృతి ఉపకరించిందో అపకరించిందో ఆ మాట మనకెందుకు, ఉపకరించింది అనుకుందాం. ఎందువల్ల ఆలయంలో కూర్చుని ఒక అద్భుతమైన పవిత్ర ప్రాంగణంలో కూర్చుని 2వ మారు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుని ఒక అద్భుతమైన అవకాశాన్ని కలిగించింది. సీతమ్మ తల్లి గజాసనం మీద అధిష్ఠితురాలై ఉండి కళ్యాణ మహోత్సవానికి అర్చక స్వాములు ఉపక్రమిస్తున్నారు. హారతిని అర్చక స్వాములు ఇస్తున్నారు. హారతి కాగానే తెర తొలగుతుంది, అంతా సేవించండి. పాత్రం మధో పూర్ణం దదాతి మధభ్యో దాని ఏకథా బ్రహ్మైవ యజమానయుక్తేజో దధామి. భద్రాద్రి రామ గోవింద గోవింద. తత్కన్యావరణం కృత్వా భగవదర్థం కన్యాం వృణీధ్వం శ్రేష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా ते विष्णोर्नकं विष्णोराडवसे दिग्वाभ्यां मन्त्राभ्यां कन्यादाद्रसमीपं गत्वा ॐ विष्णोर्नकं वीर्याणि प्रबोधीयः पार्थिवानि विभवेदजागुंसयो अस्कभाय दुत्तरस्तधस्त्रं विचक्रभाणस्वेधोरुगायः विष्णोधनाडमसि विष्णो पृष्ठमसि विष्णो यज्ञे विष्णोस्योरसि विष्णोऽध्यवपसि वै
సమమసి విష్ణవేత్వా బ్రవతే అనంతవేదాధ్యాయినే అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవ అంతర్యాన్యవతార పంచారుషేయ ప్రబలాన్విత అచ్యుత గోత్రోద్భవాయ బ్రహ్మ ధర్మణో నప్త్రే వేదాధ్యాయినే అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యాన్యవతార పంచారుషేయ ప్రబలాన్విత అచ్యుత గోత్రోద్భవాయ నారాయణ ధర్మణః పౌత్రాయ బ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యాన్యవతార పంచారుషేయ ప్రబలాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ ధర్మణః పుత్రాయ అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యాన్యవతార పంచారుషేయ ప్రబలాన్విత అచ్యుత గోత్రోద్భవాయ రాజన శ్రీరామ నారాయణ స్వామిని వరాజ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార జగదీశ్వర త్రయారుషేయ ప్రబలాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శంభర జన్మణో నత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార జగదీశ్వర త్రయారుషేయ ప్రబలాన్విత సౌభాగ్య గోత్రోద్భవా నాగర ధర్మణః పౌత్రీ వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార జగదీశ్వర త్రయారుషేయ ప్రబలాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీరార్ణవధర్మణః పుత్రీ వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార జగదీశ్వర త్రయారుషేయ ప్రబలాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే అంతా ఒక మారు చెప్పండి దాస్యామి దాస్యామి తదా సామ్రాజ్యపత్యాశీషో వాచనం కుర్యాత్ ఓం సామ్రాజ్యం భోజ్యం పరాజ్యం వైరాగ్యం పారమేహితం భాగ్యం మహారాజ్యమాధిపత్య భయం శ్రియోద్వాహము అయిన తర్వాత సీతారాముల కళ్యాణాన్ని పంపించేటువంటి ఒక సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ ఆ విధంగా 8 దిక్కులకు 8 మంది బ్రాహ్మణోత్తములను భాగవతోత్తములను పంపించడానికి తాంబూలాన్ని ఇచ్చి పంపించారు. వారు సీతమ్మ వారి యొక్క జాడ తెలుసుకొని వచ్చి సీతమ్మ వారు రామునికి తగినటువంటి వధువు అని నిశ్చయం చేసిన తర్వాత ఆ సీతమ్మ వారికి సంబంధించినటువంటి గోత్ర వృత్తాంతములను రాముల వారికి సంబంధించినటువంటి గోత్ర వృత్తాంతములను ఇక్కడ పఠించడం జరిగింది. ఆ విధంగా పఠించడం అనేటువంటిది దేశీయమైనటువంటి ఒక సంప్రదాయం. మనకి ఎప్పుడు వధూవరులకు సంబంధించి వధువుకి 7 తరాలు వరునికి 7 తరాలు చూసి వివాహం చేయమంటారు. అది చూడడానికి గోత్రం అనేటువంటిది కూడా ఒక కారణమవుతుంది కనుక ఆ విధంగా వారి యొక్క వంశ లక్షణములు తెలుసుకోవడానికి ఈ విధానాన్ని మనకు పెద్దలు ఏర్పాటు చేశారు. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా దానిని దైవ కళ్యాణాలకు కూడా వాడుతూ ఉన్నాం. నిజానికి భగవంతుడికి
ఇదే గోత్రము ఇదే నామము అనేటువంటిది లేదు. కారణం ఏమిటంటే అన్ని గోత్రాలు భగవంతుడివే, అన్ని నామాలు భగవంతుడివి. సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడికి ఎలాగైతే ఒక ఆలయం నిర్మించి ఆలయంలో ఉండేటువంటి దేవుడికే పూజలు చేస్తూ మనం ఔపచారికంగా అనేకమైనటువంటి ఉపచారాలు ఎలా సమర్పిస్తున్నామో, అదేవిధంగా కళ్యాణంలో ఆయా గోత్రాలు చెప్పేటువంటి విధానం కూడా అలాంటిదే అన్నమాట. ఆ విధంగా ఇక్కడ సీతారాములకు సంబంధించినటువంటి గోత్ర ప్రవరలను పఠించారు. రామచంద్రమూర్తి సంబంధించినటువంటి గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారికి సంబంధించినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. అటు రాముల వారికి సంబంధించిన గోత్రానికి ఋషులు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారములనేటువంటి 5 ఋషులు. ఇటు సీతమ్మ వారికి సంబంధించినటువంటి గోత్ర ఋషులు చిత్, అచిత్, ఈశ్వరులు అనేటువంటి ఋషులు. ఇలాగా ఇద్దరికీ సమానమైనటువంటి స్థితిని చెప్పడం జరిగింది. ఇది ఆగమ సంప్రదాయం. పాంచరాత్ర ఆగమంలో ఇలాంటి ఈ గోత్రాలు ఎవరికైనా ఉన్నాయా అంటే, మామూలుగా లోకంలో ఉండే వాళ్ళకి ఋషులకి సంబంధించిన గోత్రాలు ఉంటాయి, సప్త ఋషులకి సంబంధించినటువంటి గోత్రాలు. అని భగవంతుడికి సప్త ఋషులకి సంబంధించినటువంటి గోత్రాలు కాకుండా ఆ స్వామికి సంబంధించినటువంటి గోత్రములే చెప్పాలి అని ఆగమ సంహిత యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడ ఉండేటువంటి సీతారాముల అర్చామూర్తులు కనుక అర్చామూర్తులకు అంది మనం చేసేటువంటి ఉపచారములను పరిగ్రహించేటువంటి స్థితికి అర్చాస్థితి అని పేరు. అర్చా పరసమాధి, వ్యూహ సమాధి, విభవ సమాధి, అంతర్యామి సమాధి, అర్చా సమాధి. ఇందులో రాముడుగా సీతగా ఆయన అయోధ్యలో అవతరించినప్పుడు ఉండేటువంటి స్థితికి విభవ సమాధి అని పేరు. విభవ సమాధి అని అంటే దశరథునికి కౌసల్యకు అవతరించినటువంటి రాముడు మిథిలలో జనక మహారాజుకి అవతరించినటువంటి సీతమ్మవారు, వారిద్దరిని విభవావతారములు త్రేతాయుగంలో జరిగాయి. ఆ త్రేతాయుగంలో ఉండి జనక మహారాజుని తండ్రిగా అభిమానించినటువంటి సీత. ఇక్కడ అభిమానం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్మాత అయినటువంటి సీతకు జనక మహారాజు తండ్రి, జగన్నాథుడైనటువంటి రాముడికి దశరథుడు తండ్రి అంటే చెప్తారు దీన్ని ఔపచారికము అని చెప్తారు. రామతాపన్యుపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో మనకు చెప్తారు రాముడంటే ఎవరు అంటే చిన్మయేస్మిన్ రామచంద్రమూర్తి చిన్మయుడు అని, స్వయంభూ అని ఇలాగా వర్ణిస్తూ, అదేంటంటే దశరథ మహారాజు కొడుకు కదా ఆయన్ని స్వయంభూ అంటారేంటి అని ప్రశ్న వేశారు. దశరథ మహారాజు స్వయంభూ అని అంటే తనంతట తాను వ్యక్తమైన వాడు అని అర్థం. కానీ ఆయన దశరథుడు కుమారుడు అన్నారు కదా, దాశరథి అన్నారు కదా, ఆయన స్వయంభూ ఎలా అవుతాడు అనంటే చెప్పారు, ఆయన యొక్క ఔత్సర్గికమైనటువంటి స్థితి అంటే సహజ స్థితి భగవంతుడిది. సహజ స్థితి ఏమిటంటే తల్లిదండ్రులు లేకపోవడం సహజ స్థితి. కానీ ఔపచారిక స్థితి తల్లిదండ్రులని కూడా ఫలాని వాళ్ళని పితరం రోచయామాస సదా దశరథం రూపం, నాకు ఫలాని వాడు తండ్రి కావాలి అని ఆయన అనుకుని వచ్చినవాడు. మనం అలా వాళ్ళం కాదు, మనందరికీ కూడా కర్మకృతమైనటువంటి జన్మలట. మనం ఎవరం నేను ఇలా ఉండాలని నేను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు అలా ఉండాలని ఉండరు, వాళ్ళకంటూ ఒక రాసి పెట్టి ఉంటుంది వాళ్ళ ముఖం మీద, అలా వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళకెవరికి చూడండి, ఒకడు అందంగా ఉన్నాడు అని అంటే అందంగా ఉండడం కోసం తాను పుట్టాడు, అందంగా ఉండాలనే అభిప్రాయంతో. ఒకడు అందం లేనివాడు అంగవిహీనుడు ఉంటాడు. వాడు అలా అందవిహీనుడిగా ఉండాలని వాడు అనుకోడు. కానీ వాడు ఎందుకు అలా ఉన్నారు అని అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కర్మానుభవం కోసం ఆయా జన్మలు ఇచ్చారు వాడు. భగవంతుడు అలా ఇస్తాడు. భగవంతుడు తాను ఎలా ఉండాలంటే అలా ఉంటాడు. మత్స్యము కావాలంటే మత్స్యం అవుతాడు, వరాహం కావాలనుకుంటే వరాహం అవుతాడు, మానవుడు కావాలంటే మానవుడు అవుతాడు.
అలాగా ఇచ్ఛాగృహీతాభిమతోరు దేహ, ఆయన తన స్వేచ్ఛ ప్రకారం సంకల్పంగా ఆయన ఫలాని వాడు నాకు తండ్రి కావాలనుకుంటే వాడు తండ్రి అవుతాడు కనుక ఆ విధంగా రామావతారంలో దశరథ పుత్రుడుగా కౌసల్యానందనుడుగా ఉన్నాడు. కానీ నిజానికి ఆయనకి తల్లిదండ్రులు అనేటువంటి వారు లేరు కనుక ఆయనకి ఋషులు కూడా పరవ్యూహ విభవ అంతర్యామ అత్యావతారములు అనేటువంటి ఋషులే ఉంటారు అని ఆయనకు అచ్యుత గోత్రాన్ని, అమ్మవారికి సౌభాగ్య గోత్రాన్ని చెప్పడం జరిగింది. కనుక స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి అర్చా సమాధిలో ఉండేటువంటి ఈ సీతారాములకు కూడా ఆ విధంగానే అచ్యుత గోత్రాన్ని, ఇటు అమ్మవారికి సౌభాగ్య గోత్రాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. అందరూ ఒకసారి తర్వాత జరిగేటువంటి అర్చక స్వాములు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని వీక్షించుదాం. ఆవాహితాయోత్ర యజ్ఞోపవేదాధిష్టాదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. అత్రావాహిదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్ఠాపయామి. తదః ధ్రువంతే రాజేతమంత్రేణ శ్రీసీతామహాలక్ష్మీదేవ్యాः కటిస్థానే యోత్రధారణం కృత్వా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్వనిశ్చ శృంధారజతాం ధ్రువం. ఓం యోత్రధారణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్వనిశ్చ శృంధారజతాం ధ్రువం. జై బలో సీతామాతకు జై. శ్రీ జగదాంబదే అనంతరాశ్రమసిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే. ఓం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతోరయః శ్రీదేవక్షురానదం తద్విప్రాణం భదే విష్ణోర్యత్పరమం పదం. తతః అలంకారార్థం సువర్ణయజ్ఞోపవీతధారణం కుర్యాత్. ఓం యజ్ఞోపవీతభరభక్తవిత్తం ప్రజాపతే యజ్ఞహరం పురస్సాద్. ఆయుష్యమగ్రియం పదవంజభ్రయజ్ఞోపవీతం పరమస్తుదేయః. యజ్ఞోపవీతధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతో నుగృహ్ణంతు. యజ్ఞోపవీతధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. తతః వరభూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం గూర్చన్నారాయణస్య ఆసనం దత్వా ప్రతద్విష్ణుస్తవదేతి పరో మాత్ర చేతత్వాభ్యాం మంత్రాభ్యాం
पादप्रक्षालनं कृत्वा ॐ पृथद्विष्णुस्तवदे वीर्याय मृगोरभीमः कुचरोगरिष्ठाः यस्योरिषद्विषभिक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा परोमात्मया तनुवावृधाना न ते महित्वमन्वश्नुवन्ते उभे ते विस्मरजसे पृथिव्या विस्तादे भस्मन् रमस्य चक्राजपद्महेत नारायणास्त्रेण च पादारविन्दयोरभिमन्त्र्य श्लोकवस्त्रेण संवृक्ष्य यश्चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् ततः इमं मे गङ्गेतमन्त्रेण पुष्पोदकस्तवनं कुर्यात् ॐ इमं मे गङ्गेयुपने सरस्वतिशतदृस्तोमगं सजधा परिष्टया अशिक्षया परद्रुधे विचश्चयाच्चेकेन्ये गृणुत्या शिशोमया ततः अर्चितप्रार्चितहिरण्यरूपेतित्वाभ्यां मन्त्राभ्यां स्वर्णाभरणैः देवदेवं श्रीरामचन्द्रमलङ्कृत्य